सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. ఆ పితరులంతా సూర్యుణ్ణి ఆరాధన చేసుకునే బతుకుతారు. పితరః వసవః అష్టవసువులు సదా వసంతి ఇది వసవః. ఎప్పుడూ ఉండేవాళ్ళు వసువులు. వసువు అంటే సంపద. ఇవాళ ఉండి రేపు పోతే అది సంపద అవుతుందా? నీతోటి ఎప్పుడూ ఉండాలి సంపద. దాని పేరు వసువు. అంచేత పునర్వసు నక్షత్రం అంటారు. పునర్వసు నక్షత్రం నాడు గనక మనము ఆరాధన చేస్తే రామచంద్రస్వామికి, మనకి రామచంద్రస్వామి నక్షత్రం కూడా పునర్వసే. పునః వసు ఆయాతి, పోయిన సంపద తిరిగి వస్తుంది అని అర్థం అన్నమాట. అలాంటిది ఈయన వసవ ఎప్పుడూ కూడా సంపదలు అట్టే పెట్టేవాడు. ఆహత్య వసంతి వసవ ఇది. వాళ్ళు ఎప్పుడూ కూడా కలసి మెలసి ఉంటారు. అలాంటి వాళ్ళ పేరు వసువులు. వీళ్ళు అష్టవసువులు. మనము పరిచయం చేస్తుంటారు. ఎవరినో పరిచయం చేసి ఇతను నా ప్రాణ స్నేహం అండి అంటాడు. ఎప్పటి నుంచి ప్రాణ స్నేహం నీకు? మేము ఇతను హై స్కూల్లో చదువుకున్నామండి. మరి హై స్కూల్లో చదువు మళ్ళీ కలిసావా నువ్వు? 40 ఏళ్ళ తర్వాత కలిశాడు. ఇది ప్రాణ స్నేహం అంటారా దీన్ని? అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. పోనీ 40 ఏళ్ళుగా ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు తెలుసుకుంటూ ఉంటే అది వేరే సంగతి. అంచేత వసవహ అంటే అర్థం వాళ్ళు నిరంతరము కలిసి ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు. వాడెవడో మౌనవ్రతం ఉన్నట్ట. మౌనవ్రతం అంటే అర్థం ఏంటి? మాట్లాడకుండా ఊరుకోవడం. నేను మౌనవ్రతం పాటిస్తాను 4 రోజుల దాకా అని ఊరంతా 3 రోజులు తిరిగి వచ్చి చెప్పేట. అది మౌనవ్రతం అవుతుందా? అర్థం అలాంటిది కాదు. వసువులు అంటే అలాంటి వాళ్ళు కాదు. లక్ష్మణస్వామి చేసిన పని అదే. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే. అన్నయ్య, నిన్ను వదిలిపెట్టి నేను ఉండను. నిద్రపోతున్నా మెళకువగా ఉన్నా నీకు సేవ చేసి తీరుతాను. జాగ్రత్త పట్టాడు. మెళకువలో ఉంటే దగ్గరే ఉంటాడు, నిద్రపోతే పక్కన ఎక్కడో ఉంటాడు. ఇలాగా సేవ చేశాడు. అలాంటి లక్ష్మణస్వామికి ఒకసారి శిక్ష పడింది, దేశ బహిష్కార శిక్ష పడితే లక్ష్మణస్వామి ఏమన్నాడో తెలుసా? అన్నయ్య, శిక్ష పడింది, ఏ శిక్ష నేను అనుభవించను. ఎంచేత నిన్ను వదిలి క్షణకాలమైనా చూడకుండా ఉండలేను కదా, కానీ నీ మాట పాటించాలి కనుక రాజ్యం వదిలిపెట్టి బయటికి వెడతా అన్నాడు. సరయూన దగ్గరికి వచ్చాడు, ఆత్మత్యాగం చేసుకున్నాడు. అంతే. ఇది సేవ చేయడం అంటేను. అంటే క్షణకాలము కూడా వదిలిపెట్టి ఉండకుండా ఉండుట. అలాంటిది వసవ. ఈయన వసువు. సూర్యుడు లోపల కాంతిని విడిగా పెట్టండి, సూర్యుడిని విడిగా పెట్టండి, చూడగలరా మీరు? అసలు కుదురుతుందా మీకు? ఇలాంటి పనే చేశాడు మహానుభావుడు సత్రాజిత్ అని. ఆయన సూర్యోపాసన చేశాడు. సూర్యుడు కనిపించాడు. హడిలు తెచ్చాడు. ఇదేమిటో ఎంత కాంతిగా ఉన్నావు, దూరంగా ఉంటేనే బాగున్నావు అన్నాడు. మరి దగ్గరికి వస్తే ఇలాగే ఉంటా అన్నాడు సూర్యుడు. అని చెప్పి ఉండు, నీకు నా దర్శనం ఇస్తా అని కాసేపు అలా వెళ్ళి మళ్ళీ వచ్చి దర్శనం ఇచ్చాట. ఇప్పుడు సూర్యుడు కాదు ఎదురుకుండా ఉన్నది, నల్లగా పొట్టిగా మరుగుజ్జులాగా ఉన్నట్ట. ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. నేనే సూర్యుడు అన్నట్ట. ఇదేమిటి ఇలా ఉన్నావు? ఏం లేదు, ఇంతకుముందు కనిపించినప్పుడు నా మెడలో ఒక హారం ఉంది, ఆ హారము కాంతి చేత నేను అంత గొప్పగా కనిపించా. అంటే కొందరు వద్దులండి, మేకప్ వేసుకునే తల బాగుంటారు, తీసేస్తే కల్లోకి వస్తారు వాడు దాత భయపెట్టేలాగా. అలాగే ఈయన అలాగే ఉన్నాడు. అయితే అది ఏమిటి అని అడిగాడు సత్రాజిత్తు. దాన్నే శమంతకమణి అంటారు, అది నాకు ఇచ్చేయకూడదా అన్నాడు. తెలుసు కదా తర్వాత కథ ఏమైందోను. అంటే శమంతకమణి సూర్యుడి దగ్గర ఉంటే లోకానికి ఉపయోగిస్తుంది. శమంతకమణి సూర్యుడి దగ్గర నుంచి వేరే వాడి దగ్గరకు వచ్చింది, ప్రాణం తీసింది. ఈయన వసవ. ఆ కాంతిని ఎప్పుడూ తీసి పారేయడానికి వీలు లేదు. ఆ కాంతి అలాగే ఉంటుంది. అది మొదటగా తల్లి అయ్యింది పిల్ల. ఆ మొహంలో కాంతి చూడండి, కొత్త కాంతి. ఆ కాంతిని విడిగా నువ్వు చూపించగలవా? మన వల్ల కాదే. అగో అది వసవ అంటే. వసు అంటే సంపద. ఏ సంపదనైతే విడిగా మనము చూడలేమో, ఏ సంపదనైతే రాగానే చూచి ఆనందపడి ఇది తప్ప ఇంకోటి లేదు అని అనుకుంటామో ఆ సంపదకి పేరు వసువు. వీళ్ళంతా కూడా వసంతి, అక్కడ ఉంటారు వాళ్ళంతా వసువులు. అష్టవసువులు అని పేరు. ఈ అష్టవసువులు ఎవరు అంటే ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిరుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు అని అష్టవసువులు. వీళ్ళే తప్పుడు పని చేశారు ఓ చోట, అందుకని శాపం తిన్నారు.
ఆ ప్రభాసుడే భీష్ముడి కింద మారాడు పాపం. ఇది జరిగిన కథ. మళ్ళీ కథ మొదలు పెడితే ఎక్కడికో పెడతాను తిన్నగాను. అలాగే ఈ అష్టవసువుల్లో కొంచెం తేడా చెప్పారు. ధ్రువుడని, ధర, పోష, సోమ, ఆప, వైశ్వానర, అనిల, ప్రత్యూష, ప్రభవ ఈ పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని పేర్లు ఎందుకు చెప్తున్నాం? వాళ్ళ పేర్లు రోజూ ఒకసారి తలుచుకు దండం పెట్టాలి, మనకి చేత కాదు. అంచేత ఈ వసువులన్నిటికీ మూలపురుషుడైన స్వామి ఉన్నాడు, ఆయనకి నమస్కరించండి అయ్యా. మనం లక్షలు 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 ఖర్చు పెట్టి చేసే పెళ్ళికి రక్షణ కలిగించాలని వినాయకుడు పూజ చేస్తూ చిన్న తమలపాకు మీద చిన్న ముద్ద పెడతాం వినాయకుడిని. ఆయన వినాయకుడా? వినాయకునికి ప్రతినిధిగా పెట్టాం చిన్న ముద్దని, అది రక్షణ చేసినట్టుగా ఇక్కడ కూడా అష్టవసువులు ఉన్నారు. ఈ వసువుల పేర్లు తలుచుకుందాం. కుదరకపోతే వసుస్వరూపమే పరమాత్మ అక్కడున్నాడు, ఆయన వసవ. అంతేకాదు ఇంకా అగ్ని, పృథివి, వాయు, ఆకాశ, ఆదిత్య, ద్యులోక, చంద్ర, నక్షత్రములు ఇవి కూడా మనకి వసువులనే చెప్తారు. ఆకాశం ఉంది, ఆకాశంలో నక్షత్రాలు లేకుండా ఊహించగలమా? నీ కంటికి కనిపించకపోవచ్చు, నక్షత్రాలు ఉంటాయి. ఆకాశంలో చంద్రుడు లేడండి అంటాడు. పాపం చంద్రుడు లేకపోవడం కాదు, చంద్రుడు నీకు కనిపించట్లే, ఎక్కడో ఉన్నాడు. అలాగే ఆకాశాన్ని సూర్యుడు ఉండడు, సాయం పడితే అన్నాడు ఎవడో. పాపం సూర్యుడు లేకపోవడం కాదు, కనిపించడు అంతే, వేరే తోటి ఉంటాడు ఆయన. ఆకాశము, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ ఒకదాన్నొకడు వదిలిపెట్టి ఉండలేరు వీళ్ళు. అలాంటి వాళ్ళు వసువులు. అలాంటి వసుస్వరూపము ఈ భగవానుడే. తరువాత సాధ్యా, సాధ్యంతే ఆరాధ్యంత ఇది సాధ్యా, ఆరాధించబడు వాళ్ళు వీళ్ళందరూ కూడా సాధ్యులు. మనకి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు సిద్ధమంత్రములు, సాధ్యమంత్రములోని చిన్న తేడా. సిద్ధమంత్రం అంటే నువ్వు పనిగట్టుకు రాయక్కల్లా, వేదంలో రెడీగా చెప్పబడి ఉంటాయి. సాధ్యమంత్రాలు వేదంలో కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు బాగున్నాయి, దాంట్లో జోముక్క దీంట్లో జోముక్క తీసి కలిపామనుకోండి, కలిపితే కొత్త మంత్రం అవుతుంది, అది సాధ్యమంత్రము. సిద్ధమంత్రముల కంటే సాధ్యమంత్రాలకే సాధారణంగా పాపులారిటీ ఎక్కువ ఉంటుంది. చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధులైన ఇద్దరున్నారు కూడా. వాళ్ళు పాపము ఒకసారి సుమారు 20 ఆంగ్ల చిత్రాల్లోంచి చిన్న 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 ముక్కలు తీసుకుని ఒకటి తయారు చేస్తే 5 సంవత్సరాలు ఆడింది ఆ చిత్రం. పాపం అది విశేషం. ఇది సాధ్యం అన్నమాట. దానికి ఉదాహరణ కోసం చెప్పుకున్నావు. ఇది సాధ్యమంత్రం అంటే అర్థం ఏమిటి? అక్కడిది ఇక్కడిది తీసుకొచ్చి కలపడం, వినడానికి బాగుంటుంది. సిద్ధమంత్రం అంటే సిద్ధంగా ఉండాలి. అన్నమయ్య భాషలో, అన్నమయ్య కీర్తనలో చడనీక బతికించే సిద్ధమంత్రమా అని ఉంది. అందరూ పాటలు పాడేవాళ్ళు ఏమని పాడతారు? ఓం నమో వెంకటేశాయ అనే పాడతారు. నిజమే, అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేశారు, కాదనంటల్లా. కానీ వెంకటేశాయ శబ్దం, ఓం నమో వెంకటేశాయ అన్న శబ్దము వేదంలోంచి మంత్రం కాదది, అది సాధ్యమంత్రము. అంటే స్వామికి అభిరుచి ఉంది కనుక ఆ పేరుతో మంత్రం తయారు చేశారు. ఏమిటా మంత్రము? సిద్ధమంత్రము అంటే సిద్ధముగా ఉన్న మంత్రము. నారాయణోపనిషత్తులో ఉన్నది. ఏమిటది? ఓం నమో నారాయణాయ, అది అర్థం. అక్కడ ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 8 అక్షరాలు ఉన్నాయి. ఓం నమః నారాయణాయ. అప్పుడు మళ్ళీ వేదానికే సందేహం వచ్చిందో ఏమిటో, ఈ మంత్రం కూడా తప్పు చదువుతారో ఏమిటో అని చెప్పి, ఎందుకైనా మంచిది దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్దాం, ఏది ముందు ఏది వెనకో చెప్దామని చెప్పి ఏం చేతి ఈ మధ్య కార్ల వెనకాల రాస్తుంటారు, ఓం నమశివాయ నమః అంటారు. ఓం నమశివాయే ఉంటుంది, నమః ఉండదు ఎక్కడాను. అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అంటారు. నమో అంటేనే నమః దీర్ఘం వచ్చింది, అక్కడ ఓకారం వచ్చింది. ఇలాగ రాసేస్తుంటాం మనం దోచినట్టుగాను. అంచేత 2 సార్లు వేస్తే కొంచెం బలం ఉంటుందని రాయడం. అంచేత వేదం భయపడి ఓమిచ్చగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. నాన్న ఓం అని మొదట మాట్లాడు, నమః తర్వాతను, నారాయణాయ అది తర్వాతను అన్నారు. అంటే కొంచెం తేడా ఉందని అక్షరాలు. లేదు, ఓమితి ఏకాక్షరం, ఓం అన్నదంటే ఒకటే అక్షరం ఉందిరా అబ్బాయి. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, నమ ఇతి 2 అక్షరే, నమః అంటే 2 అక్షరాలు ఉన్నాయి. నారాయణాయ ఇది 5 అక్షరాన్ని 5 అక్షరాలు ఉన్నాయి. అలాగా సాధ్య అంటే అర్థమేమిటి? సిద్ధమంత్రము చేత స్తోత్రము చేయబడే దేవతలు ఉన్నారు, సాధ్యమంత్రముల చేత స్తోత్రము చేయబడే దేవతలు ఉన్నారు. సిద్ధులకి సాధ్యులకి కూడా ఆరాధ్య దైవం కాదు, ప్రత్యక్ష దైవం ఆయనే. సాధ్యం సిద్ధి ఏషాం అస్తి ఇది సాధ్య. వాళ్ళ దగ్గర సిద్ధులు ఉంటాయి, అంటే సాధించుకోదగిన వస్తువులు ఉంటాయి.
అది ఇవ్వడం కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాధ్యులు. దేవతల్లో సుర, కిన్నర, గరుడ, యక్ష, సాధ్య, సిద్ధ, చారణ ఇలా రకాలు ఉన్నాయి. మనకు ఎలాగైతే క్యాస్ట్ సిస్టమ్ ఉందో, వర్గాలు ఉన్నాయో, ప్రతి వాళ్ళు అనే మాట ఇదే. ఇది మనకి మొదటి నుంచి లేదు. మొదటి నుంచి ఉన్నది దేవతా తత్వ పద్ధతి ఉంది. దాంట్లోంచే వచ్చాయి రకరకాల. నేను దాంట్లో కూడా నియమాలు చెప్పాడు. ఎవడో ఎక్కడో స్వార్థబుద్ధితో చేసిన తప్పు దానికి శాస్త్రాన్ని నిందించి తప్పు లేదన్నమాట. అది తప్పే అవుతుంది. గమనించాలి అక్కడ. సాధ్యం సిద్ధి ఏషాం అస్తి. ఎవరయ్యా వాళ్ళు అంటే మనువు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడి గుడి కట్టమని ఎక్కడుంది? హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు, విష్ణువు, ధర్ముడు, నారాయణుడు వీళ్ళందరూ కూడా సాధ్యులు అంటారు. అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి మనం ఆరాధన చేసుకోవచ్చు. సాధ్యులు అంటే సాధించదగిన వాళ్ళు. ఎవరినైనా మనం ఆరాధన చేస్తే ఫలితం వచ్చింది అంటే ఆ ఫలితాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు. సాధారణంగా ఫలితం ఎవరో ఒకళ్ళే పెద్దవాడు ఇస్తాడు, కానీ ఆ పెద్దవాడు మన చేతిలో లేడు. ఆ పెద్దవాడి తాలూకు ప్రతినిధి ఎవరో ఉంటే, ఆఖరికి సేవకుడైనా సరే ఉన్నట్టయితే అతను సాధ్యుడు అన్నమాట. అలాగా ప్రధాన దేవతలు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర ఇలాంటి వాళ్ళు. వాళ్ళని ఆరాధన చేయలేము. మరి ఏం చేయాలయ్యా? ఉన్నారు కొంతమంది వాళ్ళకి సహాయంగా వచ్చి అవతారాలు ఎత్తినప్పుడు. హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు దండం పెట్టవయ్యా అంటే హనుమంతుడు దేవత కాదని అంటలేదు, దేవతా వర్గమే. కానీ హనుమంతుడు కూడా ఎవరిని ఉపాసన చేశాడు? రామచంద్రస్వామిని. రాముడు అంటే శ్రీ మహావిష్ణువు. ఇలాగే అంచేత హనుమంతుడు ఒక సాధ్యుడు. అంటే అర్థం మనం అలాంటి దేవతలు ఉపాసన చేసుకోవచ్చు. అందుకనే చూడండి, ఆగమ శాస్త్రం ప్రకారం హనుమంతుడి దేవాలయానికి ఎక్కడా కూడా ధ్వజస్తంభం ఉండదు. హనుమద్ ఆలయము అని ఉంటుంది, హనుమత్ దేవస్థానము అని ఉండదు. కానీ హనుమంతు ఆలయంలో కూడా ధ్వజస్తంభం ఉందంటే సాధారణంగా అది రాముడి ఆలయం అయి ఉండాలి, హనుమంతుడు విడిగా ఉండవచ్చు. ఇలాగా అలాగే వినాయకుడికి గుడి కట్టినప్పుడు ధ్వజస్తంభం ప్రత్యేకంగా కనిపించదు. తర్వాత మన వాళ్ళు మార్చుకుంటున్నారు. ఇలాగా అంటే ప్రధాన దైవాలు కాకుండా ఆ ప్రధాన దైవాల అంశతో ఉన్నవాళ్ళు కానీ, ప్రధాన దైవానికి అంగములుగా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు సాధ్యులు. ధర్ముడు, నారాయణుడు ఇలాంటి వాళ్ళు. యమధర్మరాజును కూడా ఆరాధన చెయ్యొచ్చును, కానీ మనకి భయం పాపం. సతీ సావిత్రి కథ లోపల యమధర్మరాజు విశేషం చాలా గొప్పగా చెప్పారు. ఎదురుగుండా పడ్డాడు యమధర్మరాజు. సావిత్రి అమ్మవారు భయపడలే. ఎవరు బాబు నువ్వు అని అడిగిందిట. అదేమిటి, నన్ను చూడగానే గుండె ఆగిపోవాలి, భయం అంటే తెలిస్తే కదా నన్ను యమధర్మరాజు అంటారు అని చెప్పుకున్నాడు. అంటే నవ్విందట సావిత్రీదేవి. ఈ కథ చాలామందికి తెలియదు, కథ పైభాగం తెలుసును. లోతుగా వెళితే మహాభారతంలో అద్భుతంగా చెప్తారు. ఎందుకు నవ్వావని అడిగాడు. ఏం లేదు, ప్రాణులని తీసుకొని వెళ్ళడానికి నీ సేవకులు వస్తారు, కింకర్లు వస్తారన్నారు, నువ్వు వచ్చావేమిటి అందరి పాపం. యముడు పొరపాటు నోరు జారాడు. మీ స్వామిని తీసుకెళ్ళడానికి వచ్చాను. అదెలా కుదురుతుందండి ఈవిడ. ఏం చేత యముడు వచ్చాడంటే వచ్చినవాడు సత్పురుషుడు ఉన్నవాడు. సత్పురుషుడిని తీసుకెళ్ళడానికి యముడు వస్తే యముడు కింద కూర్చుంటే ఈ సత్పురుషుడు అతని శిరస్సు తొక్కి మరీ పైలోకానికి పెడతాడు. అంచేత నువ్వు తీసుకెళ్ళడానికి లేదు. వెనకాల పడింది. తప్పించడానికి వరములు ఇచ్చాడు 2, తీసుకుంది ఆవిడ. 3వ వరం ఇస్తానంటే ఏమన్నాడు? అక్కడ కూడా జాగ్రత్త పడ్డాడు. నాకు సంతానము కావాలని కోరింది ఈవిడ. యమధర్మరాజు పొర్రపాటుని తథాస్తు అన్నాడు. ఎందుకన్నాడు? భర్త లేనిదే సంతానం ఉండదని అతను తెలియదా? కాదు, అప్పటికున్నది యమలోకంలో. పైలోకాలలో దేవతలు భార్యల యందు సంతానము కనరు. ఇది పార్వతీదేవి శాపము. గాథ చాలా పెద్దది. అందుకని యముడు అనుకున్నాడు, మేము ఎలాగైతే దృష్టి మాత్రము చేత అక్కడ సంతానాన్ని పొందగలమో ఈవిడ కూడా అలాగే పొందుతుందేమో అని చెప్పి తదాస్తు అన్నాడు. అందుకనే వెంటనే సావిత్రి అమ్మవారు చాలా అందమైన పద్యం ఉండేది పాపం. అమరులెటులైన సంతానం అందవచ్చు, మనుజలోకాన మగడు లేక సంతానమే రీతి పొందలేచ్చు, నీకు తెలియని ధర్మమే ధర్మరాజా. అంటే యముడు ఎక్కడా కూడా పొరపాటును కూడా ఎవళ్ళకీ ద్రోహం చేయడు, ఎక్కడా తొందరపడడు, ఎక్కడ ఏది చేయాలో అది చేస్తాడు. అందుకని ఆయన్ని సాధ్యులలో చేశారు. అంతే తప్ప ఆయన తెలివి తక్కువగా వరాలు ఇచ్చాడని కాదు. ఆమె వచ్చింది వరం ఇచ్చి తీరాలి, ఇచ్చాడు. తన పద్ధతిలో తానిచ్చాడు, ఆమె పద్ధతిలో ఆమె తీసుకుంది. అది జరిగిన పని. అంచేత ఆయన సాధ్యుడు, మరుత్తు సాధ్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ కూడా సాధ్యులే. అంచేత సాధ్య.
सप्ताश्वरथमारूढम् प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम्